సో గైస్ చూడండి, మొత్తం సాయిల్ అంతా సిండర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక 1% ఏమి 0.0001% కూడా రూట్స్ అనేవి లేవు. సో దీనికి మనం చేయాల్సిండేది మన ట్రై మాత్రమే చేద్దాం. ప్లాంట్ సర్వైవ్ అవుతాదా అవ్వదా అనేది మనకి తెలీదు. సో దీంట్లో మనకి చేయాల్సిన ఫస్ట్ పార్ట్, ఫంగిసైడ్ లో వాటర్ ప్లాంట్ ని పెట్టాల. ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా చనిపోతుంది. ఫంగిసైడ్ లో ఒక 15 minutes తో పాటు మనం ఇలా వాటర్ లో పెట్టాలి ఆ ప్లాంట్. ఓకే. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి కావాల్సినది రూటింగ్ హార్మోన్. మీకు ఆన్లైన్ లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ చూసుకొని తీసుకోండి. ఫాస్ట్ ఫ్రూట్ నేనైతే ఒక 6 years నుంచి ఫాస్ట్ ఫ్రూటే వాడుతున్నా. ఇది మనకి 250 రూపీస్ నుంచి 280 రూపీస్ వరకు పడుతుంది. అండ్ దీని రిజల్ట్స్ చాలా బాగుంటుంది. ఇది లేదు మనం యూజ్ చేయలేమనే వాళ్ళు తులసి వాటర్ కానీ, తులసి ఉంటుంది కదా, తులసి జ్యూస్ కూడా వాడచ్చు. అండ్ అలోవెరా కూడా వాడచ్చు, అలోవెరా జెల్ అండ్ సినిమోనన్ పౌడర్ కూడా వాడచ్చు. దానికన్నా అన్నిటికన్నా బెస్ట్ రిజల్ట్ వచ్చేదంటే మనకి ఫాస్ట్ ఫ్రూటింగ్ మాత్రమే. ఇది తీసుకొని ఇది ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి నైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీన్ని సాయిల్ మిక్స్ వచ్చేసి మనకి ఏమి రెడ్ గార్డెన్ సాయిల్ ఏమి ఉండదు. జస్ట్ మనకి కన్స్ట్రక్షన్ శాండ్ అండ్ కోకోపిట్ 50-50% లో మిక్స్ చేసేసి మనం పెట్టేద్దాం. మనకి వచ్చేసి 50-50% లో కలిపేసి పెట్టేద్దాం. అండ్ ఓవరాల్ గా మనకి డెవలప్మెంట్ వచ్చేసి 10 days వరకు వెయిట్ చేయాలా. అండ్ సెమీసైడ్ ఏరియాలో అయితే పెట్టుకోవాలా. ఇది బోన్సాయ్ ప్రూనింగ్ కట్టర్ అంటారు దీన్ని. దీంతో మనం చిన్న చిన్న బ్రాంచెస్ అయితే ఎంత వరకు డ్యామేజ్ ఉందో అంత వరకు మనం కట్ చేసుకోవాలి. బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం బాధపడితే ప్లాంట్ అనేది మనకి రీకవరీ కాదు. ఎంత డ్యామేజ్ అయిందో అంత కట్ చేసుకోవడమే మేలు. ఎంత పోయినా పర్లేదు, డ్యామేజ్ అయ్యే పార్ట్ అంతా కట్ చేసుకోవాలి మనం. ఏంటంటే మనకి ప్లాంట్ అనేది ఒక పార్ట్ కూడా మిగలదు. ఓకే. చిన్న చిన్న రూట్స్ అయితే స్టార్ట్ చేయండి ఫస్ట్ గా. మీ ప్లాంట్ ఏమైనా ఒకవేళ ఇట్లా అయితే చిన్న చిన్న రూట్స్ తో స్టార్ట్ చేసుకోండి. ఓకే. చిన్న చిన్న రూట్స్ తో స్టార్ట్ చేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, మనకి ఇలా వచ్చేంత వరకు మనం కట్ చేస్తూనే ఉండాల, ఒక స్టెమ్ ని, ఒక రూట్ ని. ఓకే. అప్పుడే మనకి సేఫ్ సైడ్. तो सब पूरे कट कर गए तो बहुत साइज इतना लेना पड़ा. మా బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగినారు, అన్న ఇలా కట్ చేసుకుంటా పోతే మనకు బోన్సాయ్ షేపే రాదు కదా అన్న అని అడుగుతున్నారు. దీనికి ఒక ఆన్సర్ వచ్చేసి ఏం లేదు. బోన్సాయ్ షేప్ రాదు కదా అని మనం అనుకుని అలాగే పెట్టేస్తే మనకి ప్లాంట్ మొత్తం చనిపోయే ఛాన్సెస్ ఉంది. సో మనకి ఇప్పుడు షేప్ కాదు ఇంపార్టెంట్, ఒక ప్లాంట్ ని కాపాడాలా, అది ఇంపార్టెంట్. రూట్స్ పోయినా పర్లేదు, కటింగ్ మాత్రం చేసుకోండి, మొహమాట పడకండి. చూడండి, అంత కట్ చేసినా ఇంకా ఉంది, రాట్ అయిపోయి ఇంకా ఉంది. సో ఇంకా కట్ చేద్దాం దీనికి. अलग चलो हाँ लगाया. ఇంకా ఉంది చూడండి.
पूरा झाड़ चला जाता अपना करे तो। చూడండి ఇలా వచ్చేంత వరకు కట్ చేసుకున్న వల్ల మనకి ప్లాంట్ పోయినా పర్లేదు, మనకి బోన్స్ ప్లాంట్ బతకాలి, బోన్సాయి కాదు